నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2 దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతుందని, ప్రజల రుణం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరానికి శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపించేందుకు బ్రహ్మం సాగర్ నుంచి 800 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. కడపలో అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది. అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. 800 కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది. ప్రక్రియ పూర్తవడం జరిగింది. వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. 90 MLD నీళ్లు వచ్చే విధంగా కడపకి, అంటే భవిష్యత్తు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని ఈ ప్రాజెక్టును రూపకల్పన జరుగుతూ ఉంది. కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. కేకు కోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం, ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు. వీటిని మళ్ళీ సమర్థించుకోవడం, దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మీరు నేర్చుకున్న జ్ఞానం విజ్ఞాన విధానం అని అనిపిస్తుంది. జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్ర స్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. విశాఖలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నూతన సంవత్సరం ఆంక్షలను మీడియాకు వివరించారు. పోలీసు అనుమతి లేకుండా ఏవైనా కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విశాఖ నగరమంతా పోలీసు పహారా ఉంటుందని తెలిపారు. అడ్వాన్స్ గా మా పర్మిషన్ అడగాలి, CCTVs అన్ని చోట్ల పెట్టాలి, బ్లాక్ స్పాట్ లేకుండా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టాలి, అవసరం ఎక్కువ మంది వస్తే మెడికల్ యూనిట్ పెట్టాలి, పోలీస్ నుండి పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ చెప్పిన అన్ని కండిషన్స్ పాటించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎంత కెపాసిటీకి మించి ఎక్కువ ఇన్విటేషన్ కార్డ్ కానీ, టికెట్ కానీ, పాసెస్ కానీ ఇవ్వడానికి వీలు. పోలీస్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, JPMC, ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా నేసరీ పర్మిషన్స్ తీసుకోవాలి. ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు కఠినంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా వివాదానికి పరిష్కారం చూపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విద్యుత్ దేవాదాయ శాఖల మంత్రులు జనవరి 6, 7 తేదీల్లో సమావేశం కానున్నారు. పెండింగ్ బిల్లులు, సోలార్ విద్యుత్ నెట్ మీటరింగ్ వివాదంపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పింఛన్దారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈసారి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే, అంటే ఈ రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ
నెలలో మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు ప్రభుత్వం 2743.04 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల పింఛన్దారులందరికీ నగదు కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. కొత్త ఏడాది మొదటి రోజే పండుగలా ఉండాలని, ఎక్కడ జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ కార్యాలయాన్ని సింహాచలం దేవస్థానం భూములను తీసుకుంటే వాటిని విలువకు సమానమైన భూములను ఇస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మెయిన్ వాళ్ళ యాక్టివిటీ తర్లువాడ ఏదైతే అనంతపురం భీమిలి కాన్స్టిట్యూన్సీలో ఉందో అక్కడ 308 ఎకరాలు అది ల్యాండ్ పూలింగ్ అక్విజిషన్ చేసి కూడా అది ఇస్తున్నాం మెయిన్ సెంటర్. దాంతోపాటు అడివరం, రాంబెల్లి 2 చోట్ల కూడా పెట్టాలనుకుంటున్నారు. దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ సింహాచలం సంబంధించి కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఫైనల్గా ఇచ్చేటప్పుడు దానికి సింహాచలం భూములు ఎవరికైనా ఇస్తే ఏం చేయాలనేది మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనకి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మనం సింహాచలంకి ఇప్పుడే చేస్తాం. వైజాగ్ అనేది ఒక ఎకనామిక్ హబ్గా మారిపోతా ఉంది. డేటా సెంటర్స్ అయితే గూగులే కాదు, గూగుల్తో పాటు మొత్తం 6 గిగావాట్ ఈ డేటా సెంటర్స్ వైజాగ్ రాబోతా ఉన్నాయి. మొత్తం ఇందులో మెజారిటీ ఐటీ కానీ టూరిజం కానీ ప్రాజెక్టులన్నీ కూడా మన భీమిలి నియోజకవర్గంలో వస్తూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా కార్పొరేటర్లు కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు దానికి సహకరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో భీమిలి అనేది ఒక మోడల్ నియోజకవర్గం చేయడం కోసం అందరం కూడా కృషి. నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా ఆన్లైన్ ఆర్డర్లపై ఆధారపడే వారికి చేదు వార్త. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ బుధవారం సమ్మెకు పిలుపునిచ్చారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ భాగస్వాములు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. దీనివలన ఇయర్ ఎండ్ వేడుకల సమయంలో ఫుడ్ డెలివరీలు, క్విక్ కామర్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. మిర్చియార్డు సమీపంలోని సుబ్బారెడ్డి నగర్ లో జనవరి నెల ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పలువురు వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెన్షన్దారుల జీవన విధానం, రేషన్ సరఫరా, ఆరోగ్య పరిస్థితిని, ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవలు వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు స్థానికులు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణాల మంజూరు తదితర అంశాలపై తెలియజేసిన సమస్యల్ని వెంటనే పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అనంతరం కేవీపీ కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డును పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, నగరపాలక సంస్థ ఎస్సీ సుందర్ రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, ఉపాసెల్ పీఓ సింహాచలం, సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న డాక్టర్ శనక్కాయల రాజ్ కుమారి గారు కార్యక్రమంలో పాల్గొని వార్డు కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన లబ్ధిదారులకి పింఛన్ అందేలాగా సహకరించారు. పింఛన్ పంపిణీకి ఒకరోజు ముందే అవ్వాతాతలకు పండుగ వాతావరణం నెలకొనగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి పెద్ద కొడుకులా ప్రజలకు భరోసానిస్తున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరే
విధంగా ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన ప్రక్రియను సక్రమంగా పూర్తయ్యేలాగా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనికేల రాజకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేద, వృద్ధ, వికలాంగ మరియు నిరుపేద కుటుంబాలకు ఎంతో భరోసా కలుగుతుందని తెలిపారు. అందరికీ కూడా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, వికలాంగ పెన్షన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ 6 నుంచే సచివాలయం సిబ్బంది అందరికి పెన్షన్ పంపిణీ అనేది జరపడం జరుగుతుంది. ఈరోజు 31 1వ తారీఖు జనవరి న్యూ ఇయర్ వస్తుందన్న దాని సందర్భంగా 31వ రోజే పెన్షన్స్ అనేది పంపిణీ చేస్తున్నాము. మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్స్ కానీ అందరం కూడా ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రజలకి పెన్షన్లు ఇచ్చే దాంట్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు, మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్స్ 1వ తారీఖు ఇస్తారు, కానీ ఇవాళ ముందే ఒక రోజు ముందే ఇచ్చి చాలా అందరూ ఒక సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి చాలా సంతోషంగా ఉంది. ఈ 1వ తారీఖు పెన్షన్ వచ్చేదానికన్నా ముందు రోజు రావటం, సో రేపటికి ఆలోచించకుండా ఇవాళే తీసుకోవటం, వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది నిజంగా బాబు గారు చేసే ఒక మంచి కార్యక్రమం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. వలస దొంగతనాలకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన కొల్లిపర్ల పోలీసులు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో వలస దొంగతనాలకి పాల్పడుతున్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పి మల్లికార్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 16 లక్షల రూపాయల విలువైన బంగారం, 500 గ్రాముల వెండి, 5,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన మల్లికార్జున్ రెడ్డి బెట్టింగ్లకు బానిసే దొంగతనాలు చేస్తున్నాడు. కొల్లిపర స్టేషన్ పరిధిలోని మున్నంగి గ్రామంలో ఈ నెల 19వ తేదీన దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితుడిపై తెలంగాణలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ కేసును పోలీసులు ఛేదించారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 19th డిసెంబర్ ఒక దొంగతనం జరిగింది, హౌస్ బ్రేకింగ్ జరిగింది. మరి శివగోపి అనే కంప్లైనెంట్ ఇంట్లో వాళ్ళు లేని సమయంలో తాళం తీసి, లోపల బీరువా తాళం కూడా తీసి 60 గ్రామ్స్ గోల్డ్, 5,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద కొల్లిపార పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 172/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి. ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి. ఇతని మీద ఇంతకుముందు కూడా 3 కేసులు హైదరాబాద్లో నమోదు అయి ఉన్నాయి, దొంగతనం కేసులు. ఇతని దగ్గర నుంచి ఈరోజు 96 గ్రామ్స్ గోల్డ్, 500 గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 16 lakhs ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ క్రైమ్తో సహా ఇంకా కూడా 3 క్రైమ్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ కొల్లిపార సంబంధించి 60 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడికొండూరు పిఎస్ సంబంధించి ఒక కేసు, తెనాలి రూరల్ సంబంధించి కూడా 2 కేసెస్లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది. సో ఇతను అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు. ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము, డబ్బులు పోగొట్టడము. ఈ డబ్బులు 2025లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేయలేదని సిపిఐ వెల్లడించింది. ఈ మేరకు సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో ఆదాని చెప్పిన విధంగా ప్రభుత్వం ఆడుతుందని చెప్పారు. విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేయడం దారుణమని ధ్వజమెత్తారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరైన విధానం కాదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై 2026లో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు. శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే 2025లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కార్యక్రమాలకు కూడా మీడియా మిత్రులంతా వచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలం 2026లో కూడా
ఈ పరంపర కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఏదైతే నిన్న రాష్ట్ర కార్యవర్గం జరిగింది దానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలన్నీ కూడా మరి పాల్గొన్నటువంటి జాతీయ కార్యదర్శి ముప్పాల నాగేశ్ గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అజయ్ కుమార్ గారు, అట్లాగే మరి జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతరావు గారు, నగర కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, అట్లాగే ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాదర్జీ గారు, అట్లాగే వైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ గారు, అట్లాగే నగర సహాయ కార్యదర్శి అంజుబాబు గారు అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు నిన్న 26వ తారీఖుకి ముగియటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 18వ తారీఖున ఖమ్మంలో 18వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ అట్లాగే ర్యాలీ కూడా జరబోతూ ఉన్నాం. దాంట్లో గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోగలిగాం. అవన్నీ కూడా విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి 17 మెడికల్ కాలేజీలు ఏ ఉన్నాయో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా కొనసాగేదానికోసం, పీపీపీ విధానాన్ని రద్దు చేయడం కోసం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మానపు శ్రీనివాస్ తెలిపారు. అరండలపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రజలను చైతన్యపరిచి బీజేపీ వైపు ఆకర్షితులవటమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకారం అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. ఇందుకు ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు. యువకుడైన నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి పార్టీ కార్యక్రమాలని, పార్టీ సిద్ధాంతాలని యువతకు చేరవేయడం కొరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దేశం కోసం ధర్మం కోసమే బతుకుతున్న పెద్దలు గౌరవనీయులు మధుకర్జీ గారు, వీరిద్దరు కలిసి నాకు ఈ బాధ్యతనిచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ 2026వ సంవత్సరాన్ని ఆంగ్ల నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గౌరవ నరేంద్ర మోడీ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక్క ఏడాదిలోనే 2024-25లో 9,470 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వడం, 8 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కొని పొదిలి శ్రావణి ఎస్టేట్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాయంత్రం స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తుల మధ్య స్వామివారి ఉత్సవమూర్తి ఊరేగుతూ వెళ్లగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో కలకలలాడింది. ఈ ఉత్సవంలో నిర్వహించిన స్వామివారి వేషధారణ ప్రదర్శనలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలు దేవస్థాన గౌరవ అధ్యక్షులు శ్రావణి వెంకటేశ్వర్లు దంపతులు మరియు వరికుంట్ల అనిల్ దంపతుల ఆధ్వర్యంలో పొదిలి మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పండు అనిల్ దంపతులు మహిళా భక్తులకు లక్కీ డ్రా ద్వారా చీరల్ని పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను బుధవారం మండల కేంద్రమైన ముండ్లమూరులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. డాక్టర్ లక్ష్మి గారితో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, సచివాలయ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి అర్హులైన పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ వారి కళ్లల్లో ఆనందాన్ని చూసి పరితపించారు. ఇంతకుముందు పెన్షన్ ఎంత వచ్చేది? ఎవరిస్తున్నారు? ఇవాళ ఎన్నో తేదీ?
ఇవాళ 31 రేపు 1వ తేదీ అని ముందే 31వ తారీఖే అందరినీ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. ప్రకాశం జిల్లా అద్దంకి నూతనంగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారిగా లక్ష్మీ ప్రసన్న బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎండ్బి బంగ్లాలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కార్యాలయం అద్దంకి రావడానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి కృషి ఎంతో ఉందని తెలిపారు. అద్దంకి ప్రకాశం జిల్లాలో కలపటం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కొత్త జిల్లాలు మరియు 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మన గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి విశేష కృషి ఫలితంగా మన అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయబడింది. ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్లో 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒకటి అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, అనదర్ వన్ ఈజ్ దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ మొత్తం 10 మండలాల్లో 5 మండలాలు చీరాల డివిజన్ నుంచి, 2 మండలాలు ఒంగోలు డివిజన్ నుంచి, అలాగే 3 మండలాలు కనిగిరి డివిజన్ నుంచి కలిపి మొత్తం 10 మండలాలతో అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయబడింది. అలాగే ఇది అద్దంకి ప్రజల చిరకాల ఆంక్ష, కోరిక ఈ రోజుతో సఫలీకృతమైందని నేను నమ్ముతున్నాను. అలాగే అద్దంకి పట్టణానికి ఒంగోలు పట్టణం చాలా సమీపంలో ఉన్న కారణం చేత ప్రజల యొక్క వాళ్ళకి ఈజీగా ఉండడానికి అద్దంకి రెవెన్యూ డివిజన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్కి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అలాగే అద్దంకి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడానికి నూతనంగా ఇన్ఛార్జ్గా నన్ను అలాట్ చేశారు గౌరవ కలెక్టర్ ప్రకాశం జిల్లా వారు. నిన్న ఈవినింగ్ ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి బుధవారం ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గా రాజాబాబు తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించగా ఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి డోలా, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని, అందరి సహకారంతో మార్కాపురం జిల్లాను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి జిల్లా కావాలని అడిగితే కుంటి సాకులు చెప్పారని, ప్రతిపక్ష నేత ఉన్న చంద్రబాబు మార్కాపురం వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు గోడు విన్నారని చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రకటించారని మంత్రి స్వామి పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది మన మంత్రివర్యులు అయితేనేమి, తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలో ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. నేను యాజ్ ఏ మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మార్కాపురం ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో పై స్థానంలో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకంగా మాకు అదృష్టం కలిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంటే దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్లో ట్రావెల్ చేసుకొని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో దోర్నాల తాండాస్ నుంచి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతంలో జిల్లా కావాలని ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాలకు జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు పుట్టిసాకులు చెప్పారు. నియోజకవర్గాలను పార్లమెంట్ విభజించమన్నారు. అదేవిధంగా సంతోషం పాటు తీసుకొచ్చి ఒంగోలు ప్రజాప్రయోగం కలపడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి
ఈ తర్లుబాటు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది. మీకు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.